అడగబోతున్నారయ్యా నన్నయ్యా. అయ్యా రాని మాటలు అంటారు ప్రభువా, పొరలన్నీ పోట్లు పడుస్తారయ్యా, ఈ పట్టరాంగంలో పడతారయ్యా, భయంకరంగా ప్రవర్తిస్తున్నాడయ్యా. అయినా నీ చిత్తం అయితేనే, నా చిత్తం అడిగింది ఏంటి ప్రభువా, ఈ గిన్నె నాతో నిన్ను తొలగించి మన ప్రార్థన చేద్దాం. అయ్యా నాకు ఈ రోగం వచ్చిందయ్యా, అయ్యా ఈ జబ్బు వచ్చిందయ్యా, అయ్యా నా కుటుంబంలో ఎడుతున్న సోదరులు ఎన్ని బాగా వెళ్ళి ఎడుతావు. అప్పుడు ప్రభు దగ్గర ఏడిపిస్తాను. ఈ సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన భోజనం మనస్సంతా లేకొచ్చినావా? నీకు అవసరమైతే అడుగుతావు, బరబరని అడుగుతావు. కనీసం ప్రభు దగ్గరకు వచ్చి చూడంటున్న మాట, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రభు మందిరానికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభు సన్నిధిలో ఈ గడపాలి. శుక్రవారం గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం తెల్లవారు జమున ప్రభు ముఖ దర్శనం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో వినాలని అపేక్ష కలిగిన వారు విన్నావా అని అంటున్న మాట. సాధ్యమైతే, నీకు ఇష్టమైతే, నేను అడిగింది నువ్వు విన్నావు ప్రభా, విన్నైతే ప్రభా దాన్ని ఇప్పుడు అంగీకరిస్తే, నా ఇష్టప్రకారం అడిగా మళ్ళీ అనుకుంటున్నా, నాకు చాలా మంది అంటారు దేవుడి పని చేస్తే నేను మారుతా, దేవుడి నా కార్యం చేస్తే నమ్ముకుంటా. నువ్వు నమ్ముకుంటే ఏంటి, నమ్ముకోకపోతారు కదా లాసా? చాలా మంది అంతా రాసుకునే క్వశ్చన్స్ అతను దరిద్రం మాట అనకూడదు. నాకు ఈ పని చేస్తే నేను దేవుడు నమ్ముకుంటా అంటున్నా. తనంటే నాకు ఇది చేతి అడగటం కాదు, కానీ కమెంట్ అడగకూడదు. ప్రభా నీ చిత్తమైతే నాకు ఈ కార్యం జరిగించాలని. ప్రభు ఏమన్నా తెలుసా, అయ్యా నీ చిత్తమైతేనే, అది అన్న ప్రతి ప్రార్థన కూడా, అయ్యా నీ చిత్తమైతే నాకు ఈ మేలు చేయి ప్రభా అంటే అర్థం ఏంటి? చిత్తం లేకపోతే నీ మాట మాత్రం వింటా, అది అర్థం. నేర్చుకోవాలి. నీ చిత్తమైతే ప్రభా నాకు ఈ కార్యం జరిగించు, నీ చిత్తమైతే ప్రభా నాకు మేలు చెయ్యి, నీ చిత్తం కాకపోతే జరగకపోయిన మాత్రం నేను మర్చిపోను. డోంట్ ఫర్గెట్, మర్చిపోను. ఆ మాట ఉంది. ప్రభుత్వ మాటలు ప్రార్థన అంశాలు ప్రతి క్రైస్తవులు జాగ్రత్తగా ఉదయకాల సమయం ఉంటున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటున్నా, ప్రేక్షకులు ఈ మాట జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మధ్య అడుగుతున్నది, నీ చిత్తమైతే తెల్లవారుజామున నీ సమస్యలకు దేవుడు పరిష్కారం చేయబడును గాక. ఈ తెల్లవారుజామున ఏ అపేక్ష వచ్చినా ప్రభుత్వం వింటున్నా, వాక్యం వింటున్నా సహోదరుడు కుటుంబంలో ఉన్న వారిలారా ఈ మాట వినండి, దేవుని చిత్తమైతే ఏదేం జరిగించబడును గాక. ఏసు అంటున్నాడబ్బా, తల్లి నీ చిత్తమైతేనే, నా ఇష్టపడగా అడిగా కాదు, నీ ఇష్టం ఉండాలి కదా, నేను అడిగేది కాదట, నువ్వేది చేస్తావని చేస్తానికి నేను కూడా ఇష్టపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.